పాడుకొని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నా ఆత్మనుంతునని, నరులందరి మీద నా ఆత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదది. వేదాగమ పఠనముగాదది. నెరచీకటింట సరకులు వెదకోరేతే, నెరచీకటింట సరకులు వెదకోరేతే, పలుమారు వెదకినను నిరర్థకమైపోవును వేగా. పరిశుద్ధాత్మను కోరుము, జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధాత్మ లేకపోతే వేదము ఎన్నిసార్లు చదివినా అది మనకి జ్ఞప్తికి రాదు, దాని భావము మనకు తెలియదు. అందుకనే అన్నారు, నెరచీకటింట సరుకులు వెదకన రీతి. పరిశుద్ధాత్మ లేకపోతే ఎన్నిసార్లు వాక్యం చదివినా చీకటింట్లో సరుకులు ఎదుగుతుంటే ఎట్టా చేతికి దొరకవో అట్టాగే దానిలో ఉన్న భావాలు మనము గ్రహించలేం. కనుక ప్రతి ఒక్కరము కూడా పరిశుద్ధాత్మ దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మారు మనసు మనకు కలిగిన తోడనే పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన నేర్చుకోవాలి. అయ్యా, నాకు మారు మనసు దయచేయమని అడగాలి, మార్పును పొందాలి, ఆత్మను పొందుకోవాలి. ఆయన రాజ్య వారసులుగా మనం జీవించడానికి అవకాశం కలుగుద్దండి. మన సబ్బుద్ధిని ఆధారం చేసుకొని ఎన్నిసార్లు ఏది చేసినా దానివల్ల ప్రయోజనము ఉండదు. దేవుని మీద ఆధారపడి ముందుకు నడవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఈరోజు పాఠంలో మనం చెప్పుకునే మాట ఏంటంటే, ప్రయోజనకరమైనది ఏది మీకు నేను దాయిసి ఉంచలేదు అంటాడు ఎఫెసీ సంఘంతో. నేను యెరూషలేముకి వెళ్తున్నాను, అక్కడ ఏమి సంభవించనో నాకు తెలియదు కాబట్టి నేను వెళ్ళే ముందు కొన్ని విషయాలు మీకు చెబుతానని ఏం చెబుతున్నాడు? ప్రయోజనకరమైనది ఏది కూడా మీకు నేను దాచి ఉంచలేదు. మానవునికి ప్రయోజనకరమైనది ఏంటి? ఆలోచించండి మీరు కూడా. ఎన్ని ఉండినా ఆత్మ అనేది లేకపోతే దేవుని యొక్క కృప లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. ఆత్మీయ తల్లిగారు చెప్పేది. ఎన్ని సున్నాలు ఉండినా దాని ఎదర ఏముండాలి? ఒకటే అనే ఒక అంకి ఉండాలి. ఆ అంకి ఉన్నప్పుడే ఆ సున్నాలన్నిటికీ కూడా విలువ వస్తుంది. అంతేకాని ఈ ఒకటి లేకుండా ఎన్ని సున్నాలు పెట్టుకున్నా అన్ని సున్నాలే, ఏముండదు. ఎన్నయ్యా అంకెలు వేసామంటే సున్నే. ఆ ఒకటి ఉందనుకో, ఎన్ని సున్నాలు చుడితే నిలువ వస్తుంది. వేలు అవుతాయి, లక్షలు అవుతాయి, కోట్లు అవుతాయి. కనుక ఒకటి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన హృదయంలో పదిలపరచుకోవాలి. ఇక్కడ యేసయ్య శిష్యులకు ఒక మాట చెప్పాడు. ప్రయోజనకరమైనది ఏంటి అంటే ఇవాళ మనం తెలుసుకుందాం. తన శిష్యులను పిలిచి, చూడండి,
మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 40 నుండి 42 వచనాలు చదవండి. యేసుప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచి వారితో చెప్పిన మాట ఏంటంటే, నిన్ను చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును. శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకరిని గిన్నెడు చల్లని నీళ్లు త్రాగించిన ఎడల వాడు తన ఫలము పోగొట్టుకొనుడని నిశ్చయముగా మీతో నేను చెప్పుచున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడండి? శిష్యుల్ని కేకేసి, మిమ్ములను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నా పరలోకపు తండ్రిని చేర్చుకుంటాడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. శిష్యుడని శిష్యుని చేర్చుకున్నవాడు శిష్యుని ఫలం పొందుతాడు. చూడండి, ఈ ఫలము మనకి రావాలి అంటే ఎవరిని చేర్చుకోవాలి? ప్రభువుని మనం చేర్చుకోవాలి. ప్రభువును పంపిన తండ్రిని మనం చేర్చుకోవాలి. వాళ్ళిద్దరూ లేకోకుండా మనము ఎవరిని చేర్చుకున్నా దానివల్ల ప్రయోజనము ఉండదు. ఉంటుందండి? ఉండదు. ప్రవక్తను ఎందుకు చేర్చుకోవాలి? శిష్యులను ఎందుకు చేర్చుకోవాలి? దారిపోయేళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని చేర్చుకోకూడదా అని అనుకోవచ్చండి. కానీ ఇక్కడ ప్రభు ప్రవక్తకు ఒక వరం ఇచ్చాడు, శిష్యులకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్ని బట్టి వారు చేసేటువంటి ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది. మనం ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని చేర్చుకున్నారు ఒక ఆమె. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం కాడి నుంచి చదవండి. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో కలిసి ప్రయాణమై వెళుచూ ఉన్నాడు. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. చూడండి, ఆయన గ్రామంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక ఆమె చూసింది ఆయన్ని. మార్తా అని ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. హల్లెలూయా. నాకెందుకు అనుకోవచ్చు కదండి, ఊళ్ళో చాలామంది ఉన్నారు, కానీ ఆమె హృదయమే తెరవబడింది. ప్రభు యొక్క మహిమను చూసింది ఆమె. చూసి, అయ్యా మీరు మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచింది. పిలిచి ఆమె ఏం చేసిందో చూడండి, చదువయ్యా. ఆమెకి మరియా అని ఒక సహోదరి కూడా ఉంది. ఈమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదముల వద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొని తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుచున్నాను, నా సహోదరి నన్ను ఇడిచిపెట్టి నీ దగ్గరే కూర్చొని ఉంది, నీకు చింత లేదా అని అడుగుతుందండి. ఈమెం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుంది. యేసుప్రభు వారు వెళితే ఒక్కడే వెళ్ళడండి. ఆయన వెనక మళ్ళీ 10 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది. ఇంకా ఆయన వెనక మళ్ళీ గుడ్డివారు, కుంటివారు, స్వస్థత పొందినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇంతమందిని ఆహ్వానించింది ఆమె. ఆహ్వానించి వాళ్ళందరికీ ఏం చేయాలి? భోజనాలు చేయాలి కదా, వంటలు చేయాలి కదా. వంటలు చేయటానికి విస్తారమైన పని అంటే వీళ్ళకి ఇంకా 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 మంచిగా పెట్టాలనేటువంటి ఆలోచనతో స్వామి చాలా ఏర్పాట్లు చేయటానికి, చాలా ఐటమ్స్ చేయటానికి కష్టపడిపోతుంది. కానీ మరియమ్మ గారు ఏం చేస్తుందంట? యేసు ప్రభు వారి యొక్క పాదాల దగ్గర మాత్రమే కూర్చొని ఉందంట. యేసు ప్రభు వారి మాటలు వింటుందంట. వింటూ ఉంటే ఆమెకు కొంచెం తొందరపడింది మార్తమ్మ గారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా విస్తారమైన పని పెట్టుకున్నాను, నేను ఒంటరిగా ఒక్కదాన్నే చేస్తూ ఉన్నాను, నా సహోదరి నీ దగ్గర కూర్చొని ఉన్నది, నీకు కొంచెమైనా చింత లేదా అని అడిగితే ప్రభు అంటాడు,
నాకు సహాయం చేయమని చెప్పు. చూడండి ఏమంటుంది, ఆమెను కూడా వచ్చి నాకు సహాయము చేయమని చెప్పు అంటే ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా, నీ విస్తారమైన పనులు పెట్టుకొని ఉన్నావు, కానీ మరి ఉత్తమమైన దానిని పొందుకుంటుంది. ఏం పొందుకుంటుందండి? ఉత్తమమైనది. ఏది ఉత్తమమైనది? ముందుగా మనం చెప్పుకున్నాం, ప్రయోజనకరమైనది మీకేది నేను దాచలేదు అంటాడు పౌలు గారు ఎఫెసీ సంఘానితో. ఉత్తమమైనది ఇప్పుడు ఏది? వాక్యము ఉత్తమమైనది, వాక్యం వినటం ఉత్తమమైనది, వాక్యాన్ని మన హృదయంలో పదిలపరచుకుంటాం ఉత్తమమైనది, వాక్యానుసారంగా జీవించటమే ఉత్తమమైనది. అంతేకాని ఎన్ని చేసిన దానివల్ల ప్రయోజనాలు లేవండి ప్రియులారా. అట్లు చేర్చుకున్నారు ఎవరిని? అక్కడ నుండి ప్రభు బేతనీకి వచ్చినప్పుడల్లా వారింటి కాడే బస చేయండి, మీరు మా ఇంటికాడికి రండి అని ఆహ్వానించారు. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళినప్పుడల్లా వారింటి కాడే భోజనము చేసేవాడు, ఆ ఇంటికాడే బస చేసేవాడు. అట్టా చేర్చుకోవటం వల్ల వారికి ఏం మేలు కలిగింది? ఏమైనా కలిగిందండి? ఖర్చు అయిందంటారా? చాలా ఖర్చు అయిపోయింది. వచ్చినప్పుడల్లా 50 మంది 30 మంది 20 మంది తిని వెళ్తుంటే ఖర్చు కాదా? ఖర్చు కాదండి. కానీ ఖర్చు వైపు చూడాల వారు, దేవుని యొక్క ప్రేమ వైపు చూశారు కనుక ప్రభుని ఆహ్వానించుతూ ఉన్నారు. అమ్మగారు కూడా అదే చేసేది. ఎంతమంది వచ్చినా ఎవరిని ఎడబాసేది కాదు, ఎవరిని ఏమనేది కాదు. ఎంత పనైనా కష్టపడి చేసి అందరికీ తృప్తిగా. సావిత్రి మా అమ్మగారు వస్తే ఆ వెనకమాల 10 మంది వచ్చేవాళ్ళు. పల్లెర్ల 3 నుంచి కానీ మరికొంట నుంచి కానీ 10 మంది స్త్రీలు వచ్చేవాళ్ళు వెనకమాల, 1-2 పురుషులు వచ్చేవాళ్ళు. వీళ్ళందరికీ రోజు భోజనాలు 3 రోజులు ఏటా కూడా ఏటేటా అట్ట చేసేది. ఈ మయాన చాలామంది వస్తూ ఉండేవాళ్ళు, ఒక రోజు ఒక పూట ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. మన మేస్టార్ విషయంలో కూడా కనీసం లేదంటే ఒక 5-6 సంవత్సరాలు ఇంటికి వెళ్ళి ఎప్పుడు వండుకొని తింటారండి? భోంచేసి వెళ్ళండి, వాళ్ళిద్దరికి భోజనం చేసి తయారు చేసి వాళ్ళిద్దరు భోజనం పెట్టి పంపించేది. ఇక్కడ చాలామంది తెలుసు, కానీ ఇవాళ అట్ట ఎవరు చేయగలుగుతున్నారు? భోజనానికి రమ్మంటే ఖర్చు అయ్యిద్దేమో, భోజనానికి రమ్మంటే పని ఎక్కువ అవుద్దేమో అనుకొని ఎవరి కాళ్ళే ఆహ్వానించటమే దైవజనులు మానేశారు. ఆమె చేసినటువంటి ఖర్చు వల్ల ఆమెకు నష్టం ఎక్కువ వచ్చిందా, లాభం ఎక్కువ వచ్చిందా? ఆలోచించండి. నష్టమైందా, నష్టపోయిందామా? ఏమైనా కొదువుగా ఉందా, ఎవరికన్నా తక్కువగా ఉందా? ఆనాడు ఆమె చేసినటువంటి పరిచర్య సేవే ఈనాడు మేమంతా శుభ్రంగా ఉన్నామంటే అదే కారణం. ఇంకొక విషయం మీకు చెబుతా. ఈయన ఉన్నాడు, ఏటా ప్రతి సంవత్సరం కూడా కూటమి ఇంటికాడ పెట్టించుకుంటున్నాడు. ఆయనకి నష్టం వచ్చిందా? వెళ్ళినప్పుడు అలపోవడానికి నష్టం అయిపోతుందండి అని. ఇయ్యుడి మీకు ఇయ్యబడినని సెలవిచ్చిన దేవుడు. ఇచ్చిన వారికి దేవుడు ఏమిస్తాడు? అధికముగా ఇస్తాడండి. మరి మనం ఎంతమందిని పెట్టుకుంటున్నాం ఏటా కూటం? మన ఇళ్ళకాడ కూటం పెట్టుకుంటే ఇదివరకు పెట్టుకునే వాళ్ళు చాలామంది, ఇంటింటికి కూటం జరిగేది. అప్పుడేమన్నా నష్టపోయారా? మీరు ఒక మాట అనవచ్చు, ఎందుకంటే అప్పుడేముందండి, 100 రూపాయలు పలారం తెస్తే అందరికీ సరిపోయేది. ఇప్పుడేమనో బిర్యానీలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, 15,000 అయిపోతుంది. ఎవరు పెట్టుకుంటారండి? ఎవరు పెట్టమన్నారు ఇవన్నీ మిమ్మల్ని? వాళ్ళు పెట్టారు నేను పెట్టలేదని ఎచ్చుకు పెట్టడం తప్ప ఇందులో వచ్చి ఒరిగేదేమీ లేదు. ప్రజల మెప్పు కోరువాడు ప్రభు యొక్క ఆశీర్వాదమును పొందలేడు. ముందు పెట్టి వెనక లెక్కేసుకునేవాడికి అసలు రాదు. తెలిసిందా? ముందు పెట్టేసి వెనక మళ్ళీ లెక్కేసుకుంటావు, అమ్మో ఎంత అయిపోయిందిరో అనుకున్నావు అని అసలు రాదు.
అటువంటి వారి కంటే పెట్టకుండా ఉన్న వారే మేలు. కనుక ప్రియులారా, అయ్యే అవసరం లేదు. ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదం కావాలి. ఇప్పుడు వీళ్ళు చేర్చుకున్నారు. వీళ్ళేంట చేర్చుకున్నారు. ఎవరు? మార్తమ్మ గారు, మరియమ్మ గారు, వాళ్ళకు ఒక సహోదరుడు ఉన్నాడు, లాజరు. వాళ్ళట్ట చేర్చుకోవటం వల్ల యేసుప్రభు వారికి ఏం కలిగింది? సన్నిహిత సంతోషం కలిగింది, సహవాసం కలిగింది. ఆ సన్నిహిత సహవాసం వలన వారింటిలో ఒక మనిషిగా ఉండిపోయాడు యేసుప్రభు వారు. ఒకనాడేమైంది? లాజరుకు జబ్బు చేసింది. యేసుప్రభు వారు ఆ ఊళ్ళో లేడు, పక్క గ్రామంలో ఉన్నాడు. జబ్బు చేసినప్పుడు, అయ్యా లాజరుకు జబ్బు చేసింది, మరణావస్థలో ఉన్నాడు, రండి అని పిలిచినప్పుడు చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం కానీ 18వ వచనం కానీ చూడండి. ఇంకా చూడండి, మీరు చదువుకోండి ఆ అధ్యాయం అంతా కూడా. అయితే కౌరు పంపినప్పుడు ఆయన ఇంకా 3 రోజులు అక్కడే ఆలస్యం చేశాడంటండి. ఇంతలో లాజరు గారు చనిపోయాడు, సమాధి కూడా చేయబడింది. ఈ సమాధి చేయబడిన సంగతి తెలిసినటువంటి యేసు ప్రభు వారు వస్తున్నాడు. ఎక్కడికి? మరియమ్మ గారి ఇంటికి. వచ్చినప్పుడు అక్కడ మార్త గారు కనపడి ముందుగా ఆయనతో మాట్లాడుతుంటుంది. 21వ వచనం కాడ చదువయ్యా. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు సావక ఉండును. హల్లెలూయా. ఆమెలో నమ్మకం చూడండి. అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే బతుకుతారు, రోగం పోద్ది. నువ్వు లేకపోవటం వల్లనే నా సహోదరుడు చనిపోయాడు అంటుంది. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించుతాడు. హల్లెలూయా. ఆ నమ్మకం చూడండి. ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినా అది నీకు దేవుడు అనుగ్రహించుతాడు అని చెప్పినప్పుడు చదవయా. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు ఏమని? నీ సహోదరుడు మరలా లేచును అంటే ఆమంటుంది. చదవయా. ఆయనతో అంత్యదినము లేచునని తెలుసునయ్యా, కానీ ఇప్పుడు చనిపోయాడు కదా. అంత్యదినమున 2వ రాకడలో లేస్తాడని నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఆయన లేడు, చనిపోయాడు. అందుకు యేసు ప్రభువారు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు శ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతాడు. నా యందు శ్వాసం ఉంచితే చనిపోయినా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు శ్వాసం ఉంచువాడు ఎప్పటికీ కూడా చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని మార్తను అడిగినప్పుడు మార్త నమ్ముచున్నాను ప్రభువా అంది. కానీ ఆమెలో ఇంకా సందేహము ఉంది. వెంటనే వెళ్ళింది మరియమ్మ గారితో చెప్పింది, అమ్మ వచ్చాడు యేసయ్య, అక్కడ ఉన్నాడు ఊరి ఎలపల అని చెప్పినప్పుడు వెంటనే మరియమ్మ గారు లేచి గబగబా వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిందంటండి. చూడండి 32వ వచనం చదువయ్యా. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావక ఉండును. ఇద్దరు మాట ఒకటేనండి. వాళ్ళిద్దరిలో ఏముంది? నమ్మకం ఉంది. మనం నమ్మగలమా? చనిపోయి 3 రోజులు అయిపోయిన తర్వాత బ్రతుకుతాడని మనకు నమ్మకం ఉంటుంది. ఆయన సమాధి చేసేసారు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు వచ్చి ఎందుకు అట్ట చేశాడు అంటే దేవుని అక్కడ మహిమపరచాలి, దేవుని అక్కడ మహిమపరచాలి. అదే ఆయన చెప్పింది, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు శ్వాసం ఉంచువాడు ఎన్నడూను చనిపోడు. చూడండి, ఆయన యందు శ్వాసం ఉంచితే నిత్య జీవమునకు మనం వెళ్ళటానికి అవకాశం కలుగుద్దండి. అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు మరియతో. చదవయ్యా. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడి వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కళ్ళమ్మట నీళ్లు కార్చాడంట అండి. కన్నులమ్మట నీళ్లు కార్చాను. చూడండి ప్రియులారా, ఎంత ప్రేమించారో. వారి ఇంటిలో ఒక్కడిగా అయిపోయాడు.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కన్నులమ్మట నీరు కార్చిపిచ్చారు వారి ప్రేమ. ప్రియులారా, ఇవాళ ఏ దైవజనునితోనైనా మీకు అట్టి సన్నిహిత సంబంధం ఉందా ఆలోచించండి. ఇవాళ మాకు శ్రమ వచ్చిందంటే దైవజనుడు ఏడుస్తున్నాడు అని అనిపించుకుంటున్నారా ఎవరైనా? అంత ప్రేమ ఉందా? ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? దైవజనుని పట్ల మీకు అంత ప్రేమ ఉంటే దైవజనుడు చేసిన ప్రార్థన తప్పకుండా మీకు ఫలించుద్ది. ఏదో వస్తున్నాడు, తింటున్నాడు, వెళ్ళిపోతున్నాడు అనుకుంటే ఏది సన్నిహిత సంబంధం కాదు, ఇది లోక సంబంధమే. ఏం చేయాలి? దైవజనునికి ఏముంది అక్కడ? దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు, మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు రోగులు బాగుపడతారు. తైలం నూనె రాసి ప్రార్థించితే రోగులు బాగుపడతారు, దయ్యాలు పారిపోతాయి అని వరం ఇచ్చాడా లేదండి? వారిని అభిషేకించాడా లేదా? మరి అందరినీ అభిషేకించాడా దేవుడు? వాళ్ళకేముంది? అభిషేక బలం ఉంది. దైవజనునికి ఆత్మీయ బలం ఉంది. అభిషేక బలము, ఆత్మీయ బలము లేకుండా ఎవరైనా పాస్టరైనా పాదిరైనా ఎవరైనా ఏం చేసిన దానివల్ల ప్రయోజనము ఉండదు. ఏం కావాలి? అభిషేక బలం ఉండాలి, ఆత్మీయ బలం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చే వరకు ఆయన తల్లిదండ్రులకి లోబడి ఆయన పని చేసుకున్నాడు. బాప్తిసం తీసుకొని వచ్చిన తరువాత దేవుడు అభిషేకించాడు. ఆత్మ పావురం వలె దిగి రావటము అక్కడ ఉన్న ప్రజలందరూ చూశారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని చెప్పిన స్వరం విన్నారు. ఆ అభిషేకం వచ్చిన తోడనే ఆత్మబలము కోసం 40 దినములు ఉపవాసము చేసి ఆత్మను సంపాదించారు ప్రభు. ఈ అభిషేక బలము, ఆత్మ బలం ఉండటం వలన అపవాదిని ఎదిరించి జయించడానికి శక్తివంతుడయ్యాడు. దేవుని కుమారుడయ్యుండి కూడా ఏం కావాలి? అభిషేక బలం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్పిన మాట, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించాలి. నీటి మూలముగా జన్మించాలి, క్రీస్తులోకి రావాలి, ఆత్మను సంపాదించుకొని పరలోక ఆశీర్వాదాలు అందుకోవాలి, వరాలు పొందుకోవాలి. కనుక ప్రియులారా, దైవజనునికి ఇతరులకున్న ఈ వ్యత్యాసం ఇది మాత్రమే. యేసుప్రభు వారు అక్కడ కన్నీరు కార్చి ఏమన్నాడు? చదువయ్యా, అతడును ఎక్కడ ఉంచిరి? అమ్మా, ఎక్కడుంచారమ్మా? లాజరుని ఎక్కడుంచారు? మీరిద్దరూ అన్నారు, నేను ఇక్కడుంటే ఆయన చచ్చిపోయేవాడు కాదు, బ్రతికి ఉండేవాడని. ఎక్కడుంచారు అని చెప్పినప్పుడు గృహ వచ్చి చూడమని సమాధి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. సమాధి దగ్గరకు తీసుకొని వెళ్ళిన తరువాత యేసు ప్రభువారు అన్నాడు, రాయి తీయమన్నప్పుడు మార్త అంటదయ్యా, ఆయన చనిపోయి 4 దినాలైంది, వాసన వస్తాడు అంది. మార్త, నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చూడండి, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. చూడయ్యా, 32వ వచనం కాని చదువు. ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది, అతడు ఇప్పటికీ వాసన కొట్టును. చూడండి, మన విశ్వాసం కూడా అట్టగే ఉంటుంది. ఒక్కోసారి బతికి అయ్యా అంటాం, అతడు బతుకుతాడు అంటావా? అన్నీ ఉడికిపోయాక అనుకుంటా ఉంటాం. లేదు, చచ్చిపోయాక అయ్యో నాయనో దేవుడు అని ఏడుస్తాం. ఆ కూర్చున్నోడు గప్పుకొని లేచాడు అనుకోండి, అక్కడ ఎవడు ఉన్నాడు? ఉంటారా? ఎవరు ఉండరు. ఎందుకని? మానవ యొక్క విశ్వాసము, నిరీక్షణ అటువంటిది అన్నమాట. మాటలకే పరిమితము, కానీ అది ఆత్మకు సంబంధించింది కాదు. ఇక్కడ ఏమన్నారు? నువ్వు ఉంటే బతుకుతావయ్యా, నువ్వు ప్రార్థన చేస్తే బతుకుతాడయ్యా అందా మార్తమ్మ గారు. నువ్వు దేవుని ఏది అడిగినా అది ఇస్తాడయ్యా అందా. నువ్వు చూస్తావని ప్రభువు చెప్పాడా? ఇక్కడికి వచ్చేకేమంటుంది? చనిపోయి 4 దినములు అయిందయ్యా, తీస్తే రాయి తీస్తే వాసన
వచ్చేస్తుంది. చూడండి, మన విశ్వాసం కూడా అంతేనేమో. ఒకవేళ ఏముండాలి, అది పొందే వరకు కూడా వారం ప్రార్థన చేసాం అవ్వలేదయ్యా, 2 వారాలు చేసాం అవ్వలేదయ్యా, 3 వారాలు చేసాం అవ్వలేదు, అసలు అబుద్ధి అంటావా? ఈ కడుపు కాల్చుకొని సావటం తప్ప అయిపోద్ది అంతే. నువ్వు ఇచ్చేదాకా నేను నిన్ను విడవనయ్యా అనేటువంటి పట్టుదల ఎవరికి ఉంటుందో వారు మాత్రమే ఆ ఆశీర్వాదాన్ని అందుకోగలుగుతారండి. నువ్వు ఇచ్చేదాకా నేను నిన్ను ఎడవను. చూడండి, ఇక్కడ ప్రభు ఆ మాట చెప్పి చదవయ్యా. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. నీతో ముందుగానే నేను చెప్పలేదా? చదవయ్యా. అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినియున్నావని నాకు తెలుసు. అయినను ఇక్కడ ఉన్న వారందరూ తెలుసుకోవటం కోసం, వారు చూడడం కోసం ఈ ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి దేవునికి ప్రార్థించి లాజరు బయటికి రమ్మని చెప్పగానే లాజరు ఏం చేశాడు? బయటికి వచ్చేసాడు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. లాజర్ని బ్రతికించినటువంటి దేవుడు ఆ రాయిని తీయలేడా? లేకదా ఆయనకి? అయ్యా, లాజర్కి ఊపిరి పోసే దేవుడు ఆ రాయిని తీయలేడా? సముద్రాన్ని గద్దించిన దేవుడు, గాలి తుఫానులు గద్దించిన దేవుడు, అలలను ఆపిన దేవుడు రాయిని తీయలేడా? తీస్తాడు. నీ విశ్వాసం చూడాలి. ఏం కావాలి? నీ విశ్వాసం చూడాలి. నీకు ఏదైనా ఇస్తాడు. నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎట్ట ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎంతవరకు నమ్ముతున్నావు అనే దాన్ని దేవుడు పరిశీలిస్తాడు. రాయిను తీసిన తర్వాత చేశాడంతే. అట్టాగే నీ హృదయాన్ని తెరవాలి దేవుని సన్నిధిలో. అన్న అనేక సంవత్సరాలు తిరిగింది షిలోహుకి. అయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, నా పిల్లల పుట్టించాయా అంది. పుట్టారా? పుట్లా. ఏమడుగుతుంది? అయ్యా, నా సవితి నన్ను దెప్పుతుందయ్యా, దాన్ని నోరు ముయ్యాలంటే నాకు బిడ్డ కావాలయ్యా. నా ఇరుగు పొరుగు వారు నన్ను చిన్న చూపు చూస్తున్నారయ్యా, వాళ్ళందరి కన్నులు నోరులు ముయ్యాలి అంటే నాకు ఒక బిడ్డ కావాలయ్యా. ఎందుకు కావాలి నీకు? వాళ్ళ నోరులు వీళ్ళ నోరులు మూపెత్తాక, లేకపోతే దేవుడిని మహింపరచడానికా? ఆలోచించండి. అటువంటి ప్రార్థన ఎన్నో సంవత్సరాలు చేసినా రానే అలా. ఎప్పుడొచ్చింది? తన హృదయాన్ని కుమ్మరించినప్పుడు, ఒక తీర్మానాన్ని చేసుకున్నప్పుడు ఆ మేలును చూడగలిగింది. ఏం తీర్మానం చేసుకుంది? అయ్యా, నీవు నాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నీకు నాజీరుగా ఇస్తాను. చూడండి, ఎప్పుడైతే ఆ మాట అందో దేవుడు ఆలకించాడు. ఆ బిడ్డనిచ్చింది. తరువాత 6 బిడ్డలు ఇచ్చాడు. ఒక తీర్మానం యాకోబు తీర్మానం చేసుకున్నాడు. ఏమని? వెళ్ళే దారిలో, అయ్యా, నేను కట్టుబట్టలు తగులుతున్నాను కర్రతో, నీవు నాకు ఆహారం ఇచ్చి కట్టుకోవడానికి వస్త్రం ఇచ్చి నన్ను క్షేమంగా తీసుకొని వస్తే, నేను తిరిగి వచ్చినప్పుడు నేను తెచ్చిన 10 దానిలో 10వ భాగము నీకు నేను చెల్లిస్తాను. ఒట్టి చేతులతో తీసుకొచ్చాడు ఆయన్ని. ఏమండి? విస్తారమైనటువంటి ఆస్తులతో, ఒంటిలతో, గాడుదలతో, ధనముతో, బిడ్డలతో, భార్యలతో వచ్చాడు. నువ్వెప్పుడైనా ఏదైనా తీర్మానం చేసుకున్నావా? అయ్యా, నాకు ఇచ్చిన దాని నుండి నేను 10వ భాగానికి ఇస్తాను అని తీర్మానం చేసుకున్నావా? ₹100 అయితే ₹10 వేసేస్తాం. ₹1000 వస్తే ₹100 వేసేస్తాం. ₹1,00,000 వస్తే అయ్య బాబోయ్, దైవజనులు అన్నారు,
అట్లు వెనకాడటం వల్ల ఓడలే కూలిపోయినాయి అన్నారు. ఓడలే. ఒక ఆయన ఏమీ లేకుండా వ్యాపారం మొదలెట్టి వజ్రాల వ్యాపారం చేసి కోట్లు సంపాదించి ఓడలు కొని చేస్తూ ఇస్తూ కోట్లు వచ్చేస్తున్నాయి. కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఈసారి వద్దులే, వచ్చేసారి ఇద్దాం అనుకొని వెళ్ళారంట. ఓడల దారిలోనే మునిగిపోయినాయి అంట. చూడండి, రాయితీయే. ముందు నీ హృదయాన్ని తెరువు. నీ హృదయాన్ని నువ్వు తెరిచినప్పుడు దేవుని మహిమను చూస్తావు. ఒక తీర్మానం చేసినప్పుడు, అన్న తీర్మానం చేసుకుంది, దేవుని మహిమ చూసిందా లేదండి? మరి వీళ్ళు కూడా రాయిని తీయకుండా ఉంటే ఆ మహిమ చూస్తారా? తీర్మానం లేదు, కానీ నీ విశ్వాసం ఎంతవరకు తెలియదు. తీసిన తరువాత లాజరు బయటికి రమ్మనగానే ఆయన పేత వస్త్రాలతో చుట్టబడి బయటకు వచ్చాడు. తలరుమాలు కళ్ళ కట్టి ఉంది. అతని కట్లు ఇప్పి అతను పోనీయుడి అన్నారు. అతడు యేసుక్రీస్తు ప్రభుతో కలిసి భోజనం చేసినట్లు మనం చదువుకుంటాం. అంతేకాదు, చరిత్రలో ఆయన పేరు రోమన్ ప్రభుత్వంలో ఆయన పాదిరిగా చేశాడంట, బిషప్గా చేశాడంట. తిరిగి లేచిన తరువాత చూడండి, దేవుని మహిమను చూడాలి అంటే ఇదే మీకు చెప్పేది. ఏంటంటే దేవుని ప్రజలను మనం చేర్చుకున్నప్పుడు దేవుని వాక్యమును వారు మనకి బోధిస్తారు. వాక్య మర్మాలు మనకు చెబుతారు. మనకున్న చిక్కులను ఎడపోవటానికి, అవి చెదిరిపోవటానికి, వాటి నుండి మనం రక్షించబడటానికి ఏ వాక్యం కావాలో ఆ వాక్యాన్ని వారు మనకి అందిస్తారు. ప్రశాంతంగా నీ ఇంట్లో కూర్చొని, నీ అవసరానికి కాబట్టినటువంటి వర్తమానాన్ని దేవుడు వాళ్ళ నోట నీకు అందిస్తాడు. అమ్మగారు ఉండి 3 రోజులు ఈ ఆడపిల్లలందరినీ పిలిచేది. చిన్ననా ఎడ్రా, పెద్దనా ఎడ్రా, దగ్గర కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసేదండి. దగ్గర కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసేది. ఇవాళ ప్రార్థనా ఫలితమే వాళ్ళకి. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఇప్పుడైనా ఎవరైనా అంతే. తెలివైన వారు అనుకొని ఈయన కూడా మొన్నటిదాకా చేసేసాడు. ఎప్పుడూ ఆయనకి అప్పచెప్పినప్పుడే చెప్పాను నేను, మనకు వచ్చిన దానిలో 10వ భాగం తీసి పేదలకు ఇవ్వు, అప్పుడు మనకి సమస్త లేదు. పేదవారు పెళ్లి చేసుకుంటానంటే ఇవ్వు. ఎవరు అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ సహాయం చెయ్యి. నువ్వు 10వ భాగం తీసి అందులో పక్కన పెట్టు అని చెప్పాము. అత్యత్వమే మానేశారు, మర్చిపోయారు. కొన్ని లక్షలు వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి నిర్ణయానికి వచ్చిన తరువాతే మరల దేవుడు మళ్ళీ ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇప్పుడు మళ్ళీ నాకెందుకు అనుకున్నాం అనుకో, ఏమైద్ది? ఆలోచించండి. ఇది ఎక్కడిదో కాదు, అమ్మగారు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడా. అయ్యా, నువ్వు ఈ పని చేయి అన్నప్పుడు నేను చేసినంత కాలం కూడా నన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. 4 గేదెలు, బండి ఎడ్లు, 10 ఎకరాల వ్యవసాయం కవులది. ఏ చేలోకి వెళ్ళినా అందరికంటే 1-2 బస్తాలు ఎక్కువగానే పండే కాడుగట్టు కంటే. కల్లాని బస్తా తీసుకొచ్చి ఇక్కడ వేసేసి వాటిని అమ్మి అక్కడ దాచిపెట్టి 3 రోజులు కోటానికి సరిపెట్టేసాం. ఇప్పుడంటే మన సంఘం ఉంది కాబట్టి అందరూ ఇస్తున్నారు. అప్పుడు ఏమని ఇచ్చేవాళ్ళు? ₹10 కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఎవరు, అసలు అడిగేవాళ్ళం కాదు. ఎందుకంటే ఉంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి కానుక విషయంలో కూడా మనం మీరు ఆలోచించుకోండి. నువ్వు ఎంత ఇచ్చినా అందులో ముందు 10వ భాగం తీసి పక్కన పెట్టి తోటకు పంపిస్తావు. ఉన్నదానిని అది అట్టాగే ఉంటుంది. ఎన్ని పనులు అయిపోతున్నాయో చూస్తున్నారుగా.
ఎన్ని పనులు అవుతున్నాయో చూస్తున్నారుగా. ఇట్లా జరగాలి అంటే ఏం చేయాలి? దేవుని ఆశీర్వాదము కావాలి. ప్రయోజనకరమైనది ఏది అంటే దేవుని నువ్వు ఇంట చేర్చుకోవటమే, దేవుని ప్రజలను నీ ఇంట చేర్చుకోవటమే, యాజకులను గౌరవించటమే ప్రయోజనకరమైనది. కొంతమంది రోడ్డు మీదే మాట్లాడేసి ఇంటికి వచ్చి అన్నం పెట్టాలని దారి పంపించేస్తారు. వాళ్ళు కర్మశాలకు వచ్చారనుకో, ఏదో టీనీలో కాఫీ నిలిచి పంపించేస్తారు. భోజనం పెట్టి తినండి అయ్యా అని ఆహ్వానించేవాళ్ళు లేరు. ఆ మాట చేసేది కాదు. కనుక ప్రియులారా, ప్రతి ఒక్కరూ నేర్చుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందండి. ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. చాలామంది ఉన్నారు, ఆస్తిపరులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. మనశ్శాంతి ఎంతమందికి ఉందో ఒకసారి ఆలోచించండి. ఒక కూతురు ఉంటేనే వాళ్ళ పెంచలేక చచ్చిపోతున్నారు. పిల్లలు వీళ్ళు ఇదంతా కూడా. మరి నలుగురు ఉన్నారు, నేను ఎంత బాధపడాలి? ఆయన ఆశీర్వాదమే కదండి. ఒక కూతురు ఉంటే ఇస్తే ఆడు తాగుబోతాడు, ఆడు జోదగాడు, ఆడు దొంగ, అటువంటి వాళ్ళు దొరుకుతున్నారు. మరి ఈనాడు లెక్కేసుకోండి అసలు మా భవిష్యత్తుని. ఎవడన్నా బీడీ తాగేవాడు ఉన్నాడా? సిగరెట్ తాగేవాడు ఉన్నాడా? ఇది మా గొప్పతనమా? ఏమండి, మేము ఎత్తుకొచ్చామా? నేనే ఊరు వెళ్ళి ఎవరిని ఎత్తుకురాలి, అసలు వాళ్ళే వచ్చారు. దేవుడు తీసుకొచ్చాడు అంతేనంటారా కాదంటారా? దేవుడు తీసుకొచ్చాడా లేకపోతే వీళ్ళు ఎత్తుకొచ్చానా? ఎత్తుకొచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎక్కడదంతాడో కూడా మనకు అర్థం కాదు. ప్రియులారా, ఇయ్యుడి మీకు ఇయ్యబడును. నువ్వు ఇస్తే అది ఇయ్యాలి అంటే నీకు నాకు ముందు ప్రాణం ఒప్పదు. అది దైవజనుని నువ్వు ఎంట చేర్చుకున్నప్పుడు ఆ దైవజనుని దగ్గర మరియా కూర్చొని మాటలు విన్నట్టు నువ్వు వినగలిగితే, కొంతమంది ఉంటారు మా ఇంటికాడ కూటం రండి అంటారు, వెళ్తాం. కూటం అయిపోయేదాకా వాళ్ళు వంటలే చేస్తుంటారు. ఆమెను చెప్పింటోకి వచ్చాక భోజనం పెడతారు, కానుకెత్తారు. ఏంటి అసలు ప్రయోజనం దానివల్ల చెప్పండి? ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు కూర్చొని ఉండి ఆ మాటలు విని వాటిని పదిలపరుచుకుంటే నువ్వైనా నేనైనా ఎవరమైనా సరే ఆశీర్వదించబడతామండి. మనకు ఆశీర్వాదం రావాలంటే ఇదే. ఇంతేకాదు, ఇప్పుడు వీళ్ళు చేర్చుకున్నారు, చనిపోయిన లాజరును బ్రతికించుకున్నారు. అంతే కదండి, చేర్చుకోబట్టే కదా సన్నిహిత సంబంధము, సన్నిహిత సహవాసం కలవబట్టే కదా. వాళ్ళు ఏడుస్తుంటే యేసు ప్రభు వారు కూడా ఏడ్చాడు. నీకు కష్టం వచ్చింది అంటే దైవజనుడు కన్నమాట నీళ్ళు కారాలి అంటే నువ్వెంత సన్నిహితంగా ఉండాలి, నువ్వు దైవజనుని ఎంతగా గౌరవించాలి ఆలోచించు. ప్రార్థన చేయండి అంటే చేస్తాంలేమ్మా, ఎందుకని అంటున్నారట? నీ నడక లేకపోతే నీ గుణము లేకపోతే నీ ఉద్దేశం మంచిది కాదు. ప్రియులారా, జాగ్రత్త. మనం అదే చూసుకుంటే మన సమయం లేదు. ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8-11 వరకు చూసుకుంటే అక్కడ ఒక విషయం ఉంటుంది. ప్రవక్త అనే ప్రవక్త చేర్చుకొని వాడు ప్రవక్త ఫలం పొందుతారన్నారు. ఆ అధ్యాయం మీరు చదువుకోండి. సునేమిరాలు గనురాలు ఎవరిని? ఎలీషా గారిని తన ఎంట చేర్చుకుంది. ఆయన దారిపోయేవాడిని కేకేసి, ఈ మార్తమ్మ గారి అట్ట పిలిచింది, అట్టాగే పిలిచి ఆయనకు భోజనం పెట్టి, అయ్యా నువ్వు వచ్చినప్పుడల్లా మా ఇంటికాడే ఉండు, మా ఇంటికాడే భోజనం చేయని చెప్పి తన భర్తను పిలిచి, అయ్యా ఆయన దైవజనుడు, ఆయన మన ఇంటికి వచ్చినప్పుడల్లా భోజనం చేసి సేద తీర్చుకోవడానికి మన గోడ మీద ఒక చిన్న గది కట్టు, అక్కడ ఒక మంచం వేయి, ఒక పీట పెట్టు, ఒక బల్ల పెట్టు, ఒక దీపస్తంభం పెట్టు,
వచ్చినప్పుడు అలా ప్రార్థన చేసుకుని వెళ్తాడయ్యా అని చెప్తే భర్త ఆ రకంగా చేస్తే ఆమె పిల్లలు లేని గొడ్డురాలు ఎలీషా పిలిచి అమ్మా చూడండి 14 వచ్చిన కానీ చదువయ్యా 4:14. ఎలీషా అక్కడ తిన్నాడు, పడుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. ఆలోచించాడు, నన్నింత శ్రద్ధాభక్తులతో ఈమె చూస్తుంది, ఈమెకి ఏం కావాలి, ఇంట్లో ఏ కొదువు ఉంది అని గెహజీని పిలిచి ఆమెను పిలిపించి అడిగితే గెహజీ అంటాడు, అయ్యా ఆమెకు పిల్లలు లేరు, ఆమెకు పిల్లలు లేరు, ఆమె భర్త ముసలివాడు అని చెబితే ఆమెను పిలువు. వచ్చింది, గుమ్మం దగ్గర ఆనుకొని ఉంది. ప్రియులారా, అమ్మ మరుసటి ఈ సంవత్సరం మరుసటి సంవత్సరం నీ కవిటిలో బిడ్డ ఉంటాడంటే, అయ్యా నన్ను మాయ చేయొద్దు, నన్ను అబద్ధికురాలుగా చేయొద్దు, నా పెరుటి ముసలివాడు అంటే, కాదమ్మా మరుసటి సంవత్సరం నీ కవిటిలో బిడ్డ ఉంటాడు అంది. తప్పకుండా ఉన్నాడా లేదండి? ఈ ప్రవక్తను చేర్చుకోవటం వలన ఏం కలిగింది? లేని సంతానాన్ని, రాదు అనుకున్నటువంటి సంతానాన్ని పొందుకుంది. ప్రియులారా, నువ్వు చేర్చుకుంటున్నావా? ఇది ఎట్టాగే జరుగుద్దిలే, ఎట్టాగే ఉంటుందిలే అనుకుంటున్నావా? చూడండి, శిష్యుని చేర్చుకునేవాడు గిన్నెడు సలను నిలిచేవాడు తన ఫలం పోగొట్టుకోడని చెప్పారు. ప్రియులారా, చూడండి, అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదువుకున్నా. అదంతా చదివితే అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి పాతాళంలో నుంచి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎటువంటి వాడు ఆయన? తన ఇంటి వారందరితో కూడా కలిసి ప్రార్థన చేసేటువంటి వాడు, బహుగా ధర్మము చేసేవాడు. అటువంటి వాడు ప్రార్థన చేసుకుంటే సాయంత్రం 3 గంటలప్పుడు దేవుని దూతగారు ఆయన దగ్గరకు వచ్చి, నీవు వెళ్ళి పేతురు అని ఒక మారు పేరు గల సీమోను దగ్గర ఉన్నాడు, అక్కడ తీసుకొని రా. ఆయన పిలిచిపిచ్చాడు ఆ శిష్యుడిని. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే ఏం జరిగింది? ప్రియులారా, ఆలోచించండి. పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. ఎండిపోయిన ఎముకలు బ్రతికిని, ఎందరికో జీవం పోసింది, ఎందరికో దారి చూపించారు శిష్యులు. ఒక్క ఆత్మను నువ్వు రక్షించగలిగితే ఆకాశ మండలం అందున్న ఏకో చుక్క వలె ఎలుగుదు అని దానియేలు గారు అంటే, ఎన్ని ఆత్మలను రక్షించాడో చూడండి. తన ఎంట చేర్చుకున్న వారందరి మీదకి ఆత్మ కుమ్మరించబడింది. నువ్వెప్పుడైనా ఆ రీతిగా చేసావా? దేవుని మాటకు మనం లోబడ్డామా అనే దాన్ని మనం ఇక్కడ ఆలోచించండి. ప్రియులారా, మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదండి అనుకుంటాం మనం. వాళ్ళు చేసుకోలేదా? కొర్నేలి గారి కంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు నువ్వు, కొర్నేలి గారి కంటే ఎక్కువ ధర్మం చేస్తున్నావు నువ్వు. తన కుటుంబం అంతటితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన దైవ సన్నిధికి ఎక్కెళ్ళింది. నీ ప్రార్థన ఏనాడైనా ఎక్కెళ్ళిందా? నీ ప్రార్థన దేవుడు ఎప్పుడైనా ఈయన నీకు జవాబు ఇచ్చాడా? ఆలోచించండి. ఏదీ లేదు. కాకపోతే మనం అనుకుంటాం, అబ్బో నేను 3 సార్లు 4 సార్లు ప్రార్థన చేస్తున్నాను, రోజుకు అధ్యాయం చదువుతున్నాను, గంటగా టీవీ పెట్టుకుంటున్నా, గంటగా టీవీయే, అందులో చెప్పింది ఏంటమ్మా అంటే ఏమో. ఎందుకండి? ఏంటి ఈ పరిస్థితి? ఆలోచించండి. శిష్యుని చేర్చుకున్నవాడు ఏం చేశాడు? ఆత్మను పొందుకున్నాడు. ప్రవక్తను చేర్చుకున్నవారు తన కొదువును తీర్చుకుంది, ఆమె సంతానాన్ని పొందింది. యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్న ఆమె తన సహోదరుని బ్రతికించుకుంది. నువ్వు చేర్చుకునేవారిగా ఉన్నావా, తోసివేసేవారిగా ఉన్నావో ఆలోచించు. యేసుక్రీస్తు ప్రభువారు గెరాసీన దేశానికి వెళ్ళాడు. ఆయన లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో చూసుకుంటే, అక్కడ గెరాసీనులు అన్నారు, ఆ దయ్యం పోయింది, వెళ్ళిపోయింది. ఆ పందుల్లోకి ఆ దయ్యాలు వెళ్ళిపోయినాయి. పందులన్నీ వెళ్ళి ప్రపాతంలో పడి చచ్చిపోయినాయి. కానీ వాళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళు అందరూ చూడడానికి వచ్చి అన్నారు,
అయ్యా నువ్వు మా గ్రామంలోకి రావద్దు, నువ్వు మా గ్రామంలోకి రావద్దు. ఎందుకని? ఆ పందుల్లో ఉన్న దయ్యాలు ఆళ్ళలో కూడా ఉన్నాయి. దయ్యాలు ఏమంటే రమ్మంటే వద్దంటాయండి? రమ్మంటాయా దేవుణ్ణి? దయ్యాలు వద్దంటాయి. ఆ దయ్యములు ఉన్న ఆళ్ళలో ఉన్నాయి కనుక నువ్వు రావద్దయ్యా మా ఊర్లోకి. నువ్వైనా నేనైనా వద్దు ప్రవక్త అనుకుంటున్నావేమో. ఎప్పుడు అనుకుంటామట? మనలో దయ్యం ఉన్నప్పుడే, ఆ దయ్యపు బుద్ధి మనలో ఉన్నప్పుడే. దేవుని పిలవలేము, దేవుని సేవకుని పిలవలేము, మనం ప్రార్థన చేయలేము, దేవుని కార్యాలు చేయము. మాకు కలిసి రావట్లేదండి అంటాం అంతే. ఒకటే మాట ఏంటంటే మాకు కలిసి రావట్లేదండి, మా పక్క వాళ్ళకి వస్తుందండి, మాకు రావట్లే. ఎట్టొస్తుంది? దేవుడు నీ ఇంటిలోకి వస్తే నీకు ఆశీర్వాదం వస్తుందా, లేకపోతే దయ్యము నీ ఇంట్లోకి వస్తే ఆశీర్వాదం వస్తుందా? అంత అద్భుతం చూసినటువంటి వారు ఏమన్నారు? నువ్వు మా ఊరు రావద్దాయా? ఇవాళ అద్భుతాలు చూసే వాళ్ళు కూడా ఏమంటున్నారు? గుడికి రామంటే మేము రావలేమయ్యా. ప్రియులారా, దేవుడు లేకుండా నువ్వేమీ చేయలేవు, ఏమీ సాధించలేవు. వాళ్ళు ఎటువంటి వారో ఇక్కడ యోహాను గారు చెబుతున్నాడు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 18-21 వరకు చదవండి. తీర్పు తీర్చబడదు. చూడండి, విశ్వసించని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి ఉన్నది. ఆ తీర్పు ఇదే: ఎలుగు లోకములోకి వచ్చిన కానీ తన క్రియలు చెడ్డవైనందున మనుష్యుడు ఎలుగును ప్రేమించక. ఎందుకని? తన క్రియలు చెడ్డవి. గెరాసీనుల యొక్క క్రియలు చెడ్డవి, అలా ఆలోచన చెడ్డది కనుక నువ్వు మా ఊరు రావద్దయా అన్నారు అంతే. ఇక్కడ కూడా ఏమంటున్నాడు ఈయన? వారి క్రియలు చెడ్డవి కనుక వారు ఎలుగులోకి వస్తే ఏం కనపడుతుంది? నీ పాప బతుకంతా కనపడుద్ది, మన బ్రతుకంతా కనపడుద్ది. అందుకని ఎలుగుగా ఉండకూడదు, వాళ్ళకి చీకటి కావాలి, లైట్లు ఆరిపేస్తారు అంతే. ప్రియులారా, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఎలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? చూడండి, చదువయ్యా. దుష్కార్యము చేయు ప్రతివాడు ఎలుగును ద్వేషించును. హల్లెలూయా. దుష్కార్యము చేయు ప్రతివాడు అంటే చెడ్డ పని చేసే ప్రతివాడు మంచిని ప్రేమించడు. మంచితనం అనుకుంటాడు కానీ మంచి దగ్గరికి రాడు. ప్రియులారా, చూడండి, ఎందుకని? తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు ఎలుగును వద్దకు రాడు. ఎలుగును వద్దకు వస్తే కనపడిపోద్ది, మన బతుకు అంతా కనపడిపోద్ది అంతే. నలుగురున్న కాడికి వెళ్ళి మనం న్యాయం చెప్పాలంటే మన బతుకు అంతా వాళ్ళే బయట పెడతారు. అందుకే అక్కడికి వెళ్ళరాళ్ళు. సాటుగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ప్రియులారా, నువ్వే స్థితిలో ఉన్నావు? దేవుని ఆహ్వానించేవాడిగా ఉన్నావా, వెళ్ళిపోమనేవాడిగా ఉన్నావా? ఈరోజు తీర్మానం చేసుకో. నీకు కలిసి రావాలి అంటే, నువ్వు చేసింది ఫలించాలి అంటే నీవేమన్నా కావాలి? దేవుడు నీ దగ్గరికి రావాలి, దేవుడితో నీకు సహవాసం కావాలి, దేవునితో నీకు సన్నిహిత సంబంధం కావాలి. అప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు. నాకే రయ్యుండు నువ్వేమీ చేయలేవు, నా యొద్దకు వస్తే నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంతే. ఆలోచించుకో. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా, దేవుని మీద ఆధారపడుతున్నావా? ఈ మధ్యాహ్న సమయం ఆలోచించుకో. గెరాసీనులాగా నువ్వు నాకు అక్కర్లేదు అంటున్నావా? ఈ మరియా మార్తల్లాగా నువ్వు చేర్చుకుంటున్నావా? ఆ సునేమి యొక్క గనురాల్లాగా నీ ఏంటో చేర్చుకుంటున్నావా ప్రవక్తని? కొన్నేలి వలె ఆ కుటుంబంలో మరి పేతురు గారిని చేర్చుకున్నట్లు నువ్వు చేర్చుకుంటున్నావా? ఆలోచించు. అట్ట చేర్చుకున్న నువ్వేది అనుకున్నది జరుగుతుంది. అంతేకాని అట్ట చేర్చుకుని
ఇవాళ మా కుటుంబం వర్ధిల్లింది. ఒక్క మాట చెప్పాలి అంటే వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని, స్వబుద్ధిని ఆధారం చేసుకొని చెడిపోయారు మా కొంతమంది. కానీ దేవునికి ఆనుకున్న వారు ఆనుకున్నట్టుగానే ఉన్నారు. నీ దగ్గర ఉండినా పెడతానికి కొంతమందికి మనసు ఒప్పదు. అట్ట పెట్టగలిగినటువంటి త్యాగమూర్తులు ఏరియాగా ఉంటారు, వాళ్ళు పెడతా ఉంటారు, ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉంటారు. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈ మధ్యాహ్న సమయం మనం ఎట్టా ఉన్నామని. మారాలి. మనం కలిసి రావాలి అంటే మారాలి. మన జీవితం మారాలి, మన మాట మారాలి, మన తలంపు మారాలి, మన ఊహ మారాలి, మన నడక మారాలి. గెరాసీలు రెండోసారి వెళ్ళేటప్పటికి అందరూ మారిపోయారు. ఆ దయ్యం పట్టిన వాడు వెళ్ళి ఆ ప్రాంతం అంతా చెప్పేటప్పటికి యేసుప్రభు వారు వెళ్ళి ఒడ్డున దగ్గరని వాళ్ళందరూ వచ్చి అయ్యా 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 మా రండి లోనకని తీసుకుని వెళ్ళారు. వాళ్ళు మారారు. ఈ మధ్యాహ్న సమయాన్ని మాటలైనా నువ్వు కూడా మారితే, ఆయన ఆహ్వానించితే, ఆయన గృహాన్ని చేర్చుకుంటే, నీ హృదయంలోనికి చేర్చుకుంటే, నువ్వు అనుకున్నదల్లా సాధించడానికి దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్.